కొంతమందికి ఊరికే లోకాభిరామాయణం అంటారు, పదం తెలుగు పదం. ఇక ఊర్లో అంతా చుట్టొస్తారు. మీ జీవితం చాలా విలువైంది, గుర్తుపెట్టుకోండి. మీ గుండె మీద చేసుకుని చెప్పండి, నా జీవితం చాలా విలువైంది. నా జీవితాన్ని చెత్తతో నింపుకోకూడదు, అనవసరమైన వాటితో నింపుకోకూడదు. యోగ్యమైన వాటితో, అతి పరిశుద్ధమైన వాటితో, దేవునికి ఇష్టమైన వాటితో నా జీవితాన్ని నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా అవసరం ఇది. మన జీవితం అంతా చాలాసార్లు అనిపిస్తుంది ఊరికే కాలక్షేపం. ఊరికే కష్టసుఖాలు మాట్లాడుకోవడం వేరు, ఊరికే సాడీలు చెప్పినట్టుగా చెప్పుకోవడం వేరు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు మనలను సృష్టించాడు. మనం ఏది ఊరికే చేయట్లా, అట్లాగే దేవుడు కూడా ఏది ఊరికే చెయ్యడు. మనల్ని దేవుడు ఊరికే సృజించలా. దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ అవర్ క్రియేషన్. మనల్ని సృష్టించడం వెనుక దేవునికి ఒక గొప్ప సంకల్పం, ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సార్లు కొంత జీవితం లోకానికి, లోక విధానాలకు, లోక ఆచారాలకు వాడేసిన తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాం ప్రభువుని. అసలు ఏదో ఒక సమయంలో తెలుసుకోవటం కృపే కదా. అసలు తెలుసుకోకపోవడం కంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో. అస్సలు ప్రభువుని తెలుసుకోకుండా చనిపోవడం కంటే ఏదో ఒక వయసులో ప్రభువుని తెలుసుకోవటం మంచి సంగతే. ఇంకా మంచి సంగతి ఏంటంటే, కొంచెం పెందల కడే అంటే ఏంటి, కొంచెం ఓపిక ఉండగానే, శక్తి ఉండగానే, యవ్వన కాలంలోనే ప్రభువుని తెలుసుకోవడం ఇంకా మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు బాల్యం నుండే ప్రభువుని కలిగి ఉంటే కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఏం చదువుతాం? చదవండి ఆ మాటలు. ప్రసంగి గ్రంథం 12:1. దుర్దినములు రాకముందే సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అందరి మాట చెప్పండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. చాలా సంగతులు అక్కడ రాయబడ్డాయి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు సంతోషం నాకు లేదని చెప్పే సంవత్సరములు కదా. ఒకప్పుడు సంతోషంగా అనిపించింది, ఇప్పుడు సంతోషంగా అనిపిస్తాయా? ఊరికే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఇప్పుడు ప్రసాద్ అంకుల్కి చికెన్ పెట్టండి, చిన్నప్పటి నుంచి తినే ఉంటారు. కానీ ఇప్పుడు ఏమంటారు, అసలు అసహ్యమైన అన్నట్టుగా చూస్తారు. అంటే ఒకప్పుడు సంతోషించింది ఇప్పుడేంటి, సంతోషం అనిపించదు కదా. యవ్వన కాలంలో నీకు సంతోషంగా అనిపించింది, ఒక వయసు వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా అనిపించదు. ఇప్పుడు వీటి యందు జాగ్రత్త. నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇవి జరగబోతున్నాయి. సూర్యుడు తన కాంతిని ఇవ్వని రోజు ఒకటి రాబోతుంది. ఇప్పుడు బగబగ మండుతున్నాడుగా, వేసవకాలం చూశారుగా. యూరోపియన్ కంట్రీస్లో మరి ఎంతవరకు నిజమో కానీ సోషల్ మీడియాలో విపరీతంగా చెప్తున్నారు. జనాలను రోడ్ల మీద ఉంచోబెట్టి పైప్లేసి కొడుతున్నారు. అక్కడ ఉన్న 40 degrees టెంపరేచర్కి తట్టుకోలేక చచ్చిపోతున్నారు. రోజుకి 1300 మంది 1500 మంది చచ్చిపోతున్నారు వడగాల్పులు. కృప మనకి 45-50 దాకా వెళ్ళింది. మనం అందరం క్షేమంగా ఉన్నాం, రేకుల షెడ్లో ఉండి కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు యేసు కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మో నాయనో, అసలు
చాలా అంటే చాలా ప్రభా బిడ్డలు పసిబిడ్డలు ఆయన ఎట్లా ఉంటున్నారో అనిపించింది. మేమే అనుకున్నాం. కొన్నిసార్లు ఇవన్నీ రుచి చూపించడం కోసం కూడా అప్పుడప్పుడు మనకు రుచి చూపించడం కోసం ఆ అనుభవాలు కూడా తీసుకెళ్తాడు. పెంకుటింట్లో ఉండి తెలియలేదు కానీ రేకుల చెట్టుకి వెళ్ళంగా అదొక అనుభవం. నేనేం చెప్తున్నానంటే సూర్యుడు ఎంతో తేజస్సు కలివాడు, కానీ సూర్యునికి కూడా ఒకరోజు చీకటి. సూర్యుడు తన కాంతి నీయడు, నక్షత్రములు నలిపోను, ఆకాశ శక్తులు కదిలిపోవును. నా ప్రియుడేసు మేఘాల మీద పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అవబోతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత కాదు కానీ నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను ప్రభునందు ప్రియులరా మానవులందరినీ కలుగు చేసిన వాడు అబడే. ఒక్కో కులానికి ఒక్కో దేవుడు లేడు, ఒక్కో మతానికి ఒక్కో దేవుడు లేడు, ఒక్కో ఇంటి పేరుకి ఒక్కో దేవుడు, ఒక్కో దేశానికి ఒక దేవుడు. వింటున్నారా మీరు? కొంచెం కష్టంగా అనిపించిన నిజమే. ఇది సృష్టికర్త ఒక్కడే, సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు ఒక్కడే. బైబిల్ చాలా స్పష్టంగా ఆది కాండం అనగా మొట్టమొదటి పేజీలోనే సృష్టిని ఎవరు చేశారో ఎలా చేశారో స్పష్టంగా రాసి పెట్టాడు. ఇందులో ఇంకా సందేహించడానికి ఏమీ అనుమానం లేదు. సృష్టికర్త యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం. సృష్టి ప్రారంభంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు ఉన్నారు. కాబట్టి నీవు బాల్య దినముల్లోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. చాలా మంది మనకు నేర్పేది ఏంటంటే భక్తి అంతా ఎప్పుడు చేయాలని, అది అప్పుడు ఇక కాలం. అసలు మనోళ్ళు కూడా మీరు చూడండి, భజన చేసే వాళ్ళందరూ ఎవరుంటారు? ఇక కాళ్ళు చేతులు అంగన వాళ్ళు, పళ్ళు ఊడిపోయిన వాళ్ళు, ఇక వాళ్ళే నలుగురు కూర్చొని భోజనం వరలు వేసుకుని. అంటే ఇక ఎవరు చేయాలి భక్తి? అట్లా నేర్పారు. కుర్రోడు కొన్నప్పుడు తిరగాలరా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, తిరగాలి నువ్వు. అసలు అసలు ఈ అందమైన శరీరం ఇచ్చింది ఎందుకో తెలుసా నీకు? ఎందుకంట వాతలు ఎట్టుకోడాక. ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాతలు ఎట్టుకోవడం తప్ప ఏముంది? నీ 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 సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడనే సంగతి మనం గ్రహించాలి. మనంతట మనమే భూమి మీదకి రాలేదు. అమ్మా నాన్న కలగజేశారు అనుకోవద్దు. అమ్మా నాన్న ఒక భాగం కదా. ఎంతో మంది అమ్మా నాన్నలు ఉన్నారు, కానీ అందరికీ పిల్లలు ఉన్నారా? ఎందుకు లేరు చెప్పండి? వాళ్ళకి ఆరోగ్యం లేదా? వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవట్లేదా? ఆ తల్లికి గర్భసంచి లేదా? అన్నీ ఉన్నాయి, కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనం ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత మెడికల్ సైన్సెస్ ఉన్నా, సృష్టించేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. చోళాలి గర్భంలో ఎముకలు ఎదిగేటట్లుగా చేసేవాడు. కొన్నిసార్లు స్కానింగ్ లో బిడ్డకి హార్ట్ బీట్ లేదు, తీసేస్తే మంచిది అంటుంది డాక్టర్ అమ్మ కదా. విశ్వాసంతో కొద్దిమంది తల్లులు ఏం చేస్తారు? డాక్టర్ మాట గబగబ, కొద్దిమంది అండి పాస్టర్ గారి మాట వినరు, కానీ డాక్టర్ మాట వెంటనే చేస్తారు. తీసేయమంటే తీసేస్తారు, మునిగేయమంటే మునిగేస్తారు, దూకేయమంటే దూకేస్తారు. వేసే రక్తమే. మెడకు పెద్ద మోకేసుకోమంటే మోకేసుకుని చెప్పండి ఊరంతా తిరుగుతారు, గంగరెద్దు తిరిగినట్టు. ఏమందంటే డాక్టర్ గారు వేసుకోమన్నారంట. పాస్టర్ గారు చెప్పేది చేయరు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఎంతో మంది కదా హార్ట్ బీట్ లేదు అన్నటువంటి బిడ్డలు కూడా కన్న వాళ్ళు ఉన్నారు. బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతున్నారు. గుండెను కలుగు చేసిన వాడు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే. గుండె చప్పుడు ఇచ్చేవాడు కూడా. హల్లెలూయా,
హల్లెలూయా. ఇవన్నీ బాగున్నప్పుడే దేవుని దగ్గరకు రావాలి. నీవంతా అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభువు దగ్గరకు రావాలి. అది నీకు మేలు. దేవుని స్తోత్రం. అలా కాకుండా నువ్వు కాలయాపన చేస్తూ జీవితం అంతా వ్యర్థపుచ్చుకుంటే నష్టపోయేది నువ్వే కదా. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా. త్వరను దోచినచో వాంఛతో నిన్ను స్వీకరించు. బ్రహ్మాని కరుణమిదే నమ్మనుచున్నాను. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, జీవితం అంతా వ్యర్థమే. వ్యర్థం చేసుకోవద్దు. మీ జీవితం అర్థవంతంగా ఉండాలంటే, మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది ధనం వెంట పరిగెత్తున్నారు, జీవితం అంతా ఇక డబ్బే. ఏంట్రా నాయన పగలంతా అంటే డబ్బు 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 డబ్బు. యేసు రక్తమే జయం. ఈ జీవితం అంతా ఇక అంతేనా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ఆ ధనవంతుని గురించి మాట్లాడుతూ అంటాడు, చివరి వచనం చదువుతారా? ఆ ఉపమానం అంతట్లో చివరి వచనం 12వ. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఎలా ఉంటాడు? వెర్రివాడిలాగా ఉంటాడు. వాడి జీవితం ఎలా ముగించబడుతుందో వానికే అసలు ఎందుకు బ్రతుకుతున్నాడో, బ్రతికిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో, అసలు ఈ జీవితం తర్వాత ఏం జరుగుతుందో ఇవేమి తెలియదు. ఇది ఏంటంటే ఊడుపులు, పాత్ర పళ్ళ ఊడుపులు, పళ్ళ ఈ గొడవే తప్ప ఇక దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనం సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనను ఆశ్రయించాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి, ఆయన చిత్తానికి లోబడాలి. అది మనం గ్రహించాలి కదా. గ్రహించాలి. నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తున్నా ప్రభువు లేకపోతే ఎంత గుడ్డుస్తున్నాను. భూస్వామివైనా, దొరవైనా, దొరసానమైనా నీ జీవితం వ్యర్థమైపోయింది, నీ సమయం అంతా వ్యర్థమైపోయింది. ప్రభువు లేని జీవితం సున్నాని గుర్తుపెట్టుకోవాలి. మనులు మాణిక్యములున్నా మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా ప్రభు మనకు అవసరం. గాలి కంటే ప్రభు అవసరం, నీరు కంటే ప్రభు అవసరం, ఆహారం కంటే అవసరం, వస్త్రాలు.
చేర్చుకున్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. వదిలేరా, అయిపోయింది మీటింగ్, అయిపోయింది, పర్లేదులే, కొత్తగా అలవాటు అవుతుంది. ప్రభువును కలిగి ఉంటే భాగ్యవంతులమే. లోకం దృష్టికి వెర్రివారిగా కనబడతాం, లోకం దృష్టికి చేతకాని వారిగా కనబడతాం, లోకం దృష్టికి మనంత బుద్ధి లేని వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా అనుకుంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక అర్థమవుద్ది ఎవరు బుద్ధి లేని వాళ్ళు, ఎవరు వెర్రి వాళ్ళు, ఎవరు గొప్ప వాళ్ళు అన్నీ తెలిసే రోజు ఒకటి రాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? సృష్టికర్తను కలిగి ఉన్నావు నీవు? మానవుని హృదయంలో అంట ఖాళీ ఉంటుందంట. ఈ ఖాళీ ప్రభువుతో నింపుకోనంత వరకు మనిషి నెమ్మదిగా బ్రతకలేడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ హృదయాన్ని డబ్బుతో నింపుకోండి, కోరికలతో నింపుకోండి, శరీరాశలతో నింపుకోండి, నేత్రాశలతో నింపుకోండి, చూసిందల్లా తీసుకోండి, కానీ ఆ వెలుతు అనేది మాత్రం మీ జీవితంలో ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తన హృదయంలో ప్రభువును చేర్చుకుంటాడో, దేర్ ఈస్ ఎ గ్యాప్, ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద లార్డ్. అది దేవునితోనే ఖాళీ నింపబడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ జీవితంలో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు కలిగే సమాధానం కాదు, ఏమీ లేనప్పుడు కూడా సమాధానంగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటలు ఉంటుంది, బాంబులు పడినా పాటలు పాడతారంట క్రైస్తవులు. దేవుని స్తోత్రం. మీకు తెలుసో లేదో, ఇక్కడ లేడీస్ క్లబ్ అని ఉంది బందర్లో. అక్కడ బందర్ యేసుపాదం గారు ఒకరోజు మీటింగ్ పెడితే బాంబు వేశారు బందర్లో. మీటింగ్లోనే లేడీస్ క్లబ్లో మీటింగ్ పెడితే, లేడీస్ క్లబ్ లేకపోతే టీచర్ గిల్డ్ హోమ్ ఏదో ఉంది పక్కన, ఆ రెండింటిలో ఏదో ఉంది ప్లేస్, నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ బాంబు వేశారు. ఆయనకి దెబ్బలు తగిలినాయి, అయినా వాక్యం చెప్పాడు అక్కడ. ఆయన మీటింగ్లో వచ్చి కూడా బాంబు వేశాడు. అయ్యా, అర్థమవుతుంది మీకు? దేవుని బిడ్డలకున్న ఆధిక్యత ఇది. దేవుడు నీ జీవితంలో ఉంటే వెలుతంటూ ఏది లేదు, కొరతంటూ ఏది లేదు, సమస్య అంటూ ఏది లేదు. అసలేం ఉండవన్నీ అంటున్నారా? ఉంటాయి, కానీ వాటిని పెద్దగా నువ్వు లెక్క చేయవు. సృష్టికర్త నీతో ఉన్నాడు, అన్ని ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాల్య దినముల్లోనే మనం దేవుణ్ణి స్మరణ తెచ్చుకోండి. ప్రభువును విశ్వాసం ఉంచాలి, ఆయన వైపు చూడాలి. యేసయ్య ఎవరు అంటే మరణమును గెలిచి తిరిగి లేచిన రక్షకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణంలో పాడే కృప. నేను ఎప్పుడో ఈ మధ్యన ఇచ్చాడు ప్రకాష్, నాన్నగారు చనిపోయినప్పుడు వీడియోలు అవన్నీ కంప్యూటర్లో చూసాం. మా అమ్మ 2 పాటలు పాడింది, ఒకటే అనుకున్నా నేను. నాన్న చనిపోయినప్పుడు 1-2 పాటలు పాడింది. అందరూ ఏడుతున్నారు కానీ ఆమె నిబ్బరంగా పాడింది. ఏంటిదంతా మా అక్క చనిపోయినప్పుడు పాడింది. ఏంటిదంతా అంటే చెప్పండి, దేవునిలో ఉన్న గొప్పతనం ఇది. యేసు క్రీస్తులో తప్ప మీకెక్కడా ఈ నిరీక్షణ ఉండదు, దొరకదు. ఊరికే మనుషులు వచ్చి మేము చేయి భుజం తట్టి ఆదరించి ఏదో 4 మాటలు చెప్తారు, కానీ నిజమైన నిరీక్షణ క్రీస్తులోనే మనం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైన నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గోడకు ఆనుకొని వారందరూ ధన్యులు, మీరు నిద్రను స్వతంత్రించుకుందరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభువులో మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. మరణాన్ని కూడా జయించే కృప, మరణంలో కూడా గొప్ప ధైర్యంగా ఉండే కృప.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా చర్మం చీకిపోయిన తర్వాత కూడా అంటాడు యోబు. అసలు హౌ టు ప్రిడిక్ట్ దట్? చెప్పండి, బ్రతుకున్న మనిషి ఎట్లా ఊహించుకోగలడు అట్లా చర్మం చీకిపోవటం? అక్కడ దాకా వెళ్ళాడు యోబు. ఈ శ్రమలే కాదు, ఈ కురుపులే కాదు, ఈ బాధలే కాదు, చర్మం చీకిపోయిన తర్వాత కూడా నా కన్నులతో నేనే ప్రభువును చూస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి యేసయ్య లేడు, అప్పటికి యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు. కానీ అప్పటికే అసలు యోబు అంట అందరికంటే పురాతన కాలం నాటి భక్తుడంట. కానీ అంత పురాతన కాలం నాడు అయినా కానీ ఎంత నిరీక్షణతో ఉన్నాడు చూసారా? ప్రియులరా, యేసులో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. మన జీవితం ఎక్కడతో ముగించబడదు. ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది అపోస్తల బోధలో, రొట్టె విరుచుట్లో, సహవాసంలో, ప్రార్థనల్లో ఎడతెగక నీవు ఉంటే చెప్పండి, ఒకరోజు ప్రభు వస్తాడు. ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని దాటి వెళ్తావు. ప్రభువుతో యుగాలు ఉండబోతున్నావు. దేవుని స్తోత్రం. అక్కడ అంటాడు తెస్సలోనికీ పత్రికలో, ఈ మాటల చేత ఒకరినొకడు. ఏ మాటలు? మహాలు అంటారు ఏముందిలేమ్మ, బాధ్యతలన్నీ చేసి వెళ్ళాడు, మంచి సాగు తెచ్చిపోయాడు. అసలు ఎలా చెప్తారు మంచి సావు అంట? ఎట్లా తెలుస్తుంది మంచి సావు అని? ఎవరితో చేయించుకోకుండా వెళ్ళిపోతే మంచి సావు అంట. చేయించుకుంటే చేయటకు ఓపిక లేక, చేసే ఖాళీ లేక, చేసే మనసు లేక ఏంటంట ఎవరితో చేయించుకోకుండా వెళ్ళిపోయాడమ్మా. అసలు అట్లాంటి సాగు రావాలమ్మా అందరికీ. ఇవన్నీ ఆదరణ కలిగే మాటలా? చెప్పండి, ఒట్టి మాటలు ఇవన్నీ. ఆదరణ ఎక్కడుందో తెలుసా? ఇతడు యేసు నుండి విశ్వాసం ఉంచాడు. యేసు ఎలా అయితే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఇతడు కూడా లేస్తాడు. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు దిగి వచ్చును. ఎక్కడి నుండి? పరలోకము నుండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులమై నిలిచి ఉన్న మనము ఆయనతో కూడా మేఘాల మీద. ఈ మాటలు అంటే మనల్ని ఏం చేస్తాయి? ఇంకే మాటలు చెప్పండి, మీకు ఆదరణ కలగదు. ఊరికి ఉట్టి మాటలు అయ్యి. యేసు రక్తమే జయం. ఇదిగో ఆవిడ పేరంట ఎల్ఐసి ఉందంట, ₹1,00,000 వస్తాయంట. ఇక యేసు రక్తమే జయం. కొద్దిమందికి దానికోసం దాని చుట్టూ తిరుగుతారు. పాలసీ చుట్టే ఎక్కడుందా కాగితం, ఎక్కడుందా కాగితం? ఆదరణ కలుగుద్ది అనుకున్నారా? జీవితం అంతా గడిచిపోద్ది ₹1,00,000తో. నీ జీవితం అంతటికి ఆధారమైన వాడు, నిన్ను పోషించేవాడు, నీతో కూడా ఉండేవాడు, నీ చేపట్టుకు నడిపించేవాడు, నీ రక్షకుడు, నీ సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నువ్వు కలిగి ఉంటే ఇక ఏమున్నా లేకపోయినా కంగారు పడవు, నిశ్చింతగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. బాల్యం నుండే ప్రభువుని మీరు కలిగి ఉండండి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, మీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకోకండి. బాల్యం నుండే మీరు ప్రభువులో ఉండండి, విశ్వాసంలో ఉండండి, బలం పొందుకోండి. బలమైన కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. అనేకులకు మీరు ఆదర్శంగా మారిపోవాలి. ఏదోలేండి, తిరిగినంత కాలం తిరిగా, ఇప్పుడు ఇక కాళ్ళు పనిచేయట్లా, మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, కంటి చూపు సరిగ్గా లేదు, యేసు ప్రభు నమ్ముకుందామని ఇక చర్చిలో జీవితం అంతా గడిపేద్దామని వచ్చా. అది సోది మాటలు చెప్పమాకండి. అర్థమవుతుందా? మీ చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకోండి, మీ యవన కాలంలోనే ప్రభువుని నమ్ముకోండి, దేవుని కాడి మోయండి. అది మీకు మేలు, దేశానికి ఆశీర్వాదం. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. దేవునిని కలిగి ఉందము గాక, విశ్వాసంతో వెంబడించదము గాక, నిరీక్షణ కలిగి ప్రభుతో జీవించదము గాక. పరిస్థితులు ఎలా ఉన్నా గానీ ధైర్యంగా ముందు కొనసాగుదము గాక. రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుందము గాక. ఒకరోజు ప్రభుతో కూడా యుగాయుగాలు ఆయన సింహాసనం మీద కూర్చుందము గాక. మా పరమ తండ్రి మీకు వందనాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. నిజముగా నేను కలిగి జీవించడానికి, ఏదున్నా లేకపోయినా వాటన్నిటినీ అక్కడ పెట్టి నీతో ప్రయాణం చేయడానికి, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని ధైర్యపరచండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, మా గ్రామమును దీవించండి, మా గ్రామ ప్రజలను దీవించండి, రక్షించండి, నీ కార్యాలు జరిగించండి. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదా మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. ఈ కుటుంబమునకు ప్రత్యేకంగా తోడై నడిపించును గాక. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.